చాట్ అయితే రాదు కదా, ఏమి రాదు. ఇప్పుడు పెట్టలే అందులో దూరంకి వెళ్ళాలి, కరెంట్ వస్తుంది. ఆగో మళ్ళేందో కథలు పడుతున్నాడు కదా తమ్ముడు, ఏం చేస్తున్నాడు అబ్బా? ప్రాబ్లం ఏరున్నది ఇంతకు. బుగ్గ కారు ఉన్నదా, ఫలాగ్గు కారు ఉన్నదా? ఓర్ని వేషం పాడుగాను. తమ్మి సత్తి, ఓ సత్తి. అక్క అక్క ఓ అక్క 10 నిమిషాలు అక్క జరా, ఇక్కడ కరెంట్ వస్తలేరు, బుగ్గ రాక టిఫలు పడుతున్నా, ఎట్లెట్లా రాదో చూస్తా ఇప్పుడు. చెత్త కుండికి తీగ తగిలిచ్చి కరెంట్ అంటాడేంది? ఈ పోరడికి ఏడ పని లేదా? ఓ సత్తి, ఏం చేస్తున్నావు అసలు? అరే అరే దూరం జరుగుంటా నాయన, ఫెయిల్ పోతుంది ఆయన, జరుగుండి అక్కడ జరుగుండి, నాకేం కాదు, బూట్లున్నాయి నాకు. అరే దూరం జరుగుంటా నాయన, ఫెయిల్ పోతుంది. ఓ సాఫీ అక్క కరెంట్ పుట్టిస్తున్నా నేను. ఏంది చెత్త కుండికి తీగ తగిలిస్తే కరెంట్ వస్తుందా? ఏ నీకు తెలియదు అక్క, చెత్తకుండికి బుగ్గలు అలిగిస్తే కరెంట్ వస్తుంది, ఎట్లున్నది ఫిలాను. ఉవ్వా, గట్లయితే కరెంట్ వస్తుందని ఎవరు చెప్పిరు నీకు? అరే నీకు తెలియదు అక్క, ఆటో మెకానిక్లు అన్ని తెలిసిపోతాయి అక్క మనకు. నీ ముఖం, చెత్త కుండీలకు తీగలు తగిలిస్తే కరెంట్ రాదు. మనకు అందుకేనా నా బుగ్గ వస్తలేదాక, చెత్త మీద నీళ్లు పోయాలనా ఏమి? రామచంద్ర, నీళ్ళు వస్తే కూడా రాదు. ఏ మరి ఎట్లా వస్తుందాక, ఏదో మా అక్క కన్ను ఎరుకు నాటే చెప్తుంటది అన్ని. అంటే నీళ్ళతోని కరెంట్ తయారైతది, అంటే నీళ్ళ తీగేస్తే కరెంట్ తయారైతదా? ఏం కాదు, ఇగో మీరికలు నీళ్ళు పోస్తుంటే కిరికలు గిరికలు తిరుగుతుంటాయి. శ్రీశైలం కాడ చూసిన నేను, చూసినాక నాకు ఎరక. గదెరికే కదా నీకు. ఆగో గట్లనే జిహెచ్ఎం సోలు బీబీ నగర్ కాడ చెత్తతోని కరెంటు తయారు చేసే ప్లాంట్ పెట్టిండ్రు. పెద్ద పెద్ద డబ్బాలతోని ఇట్లా చెత్త గుమ్మరిస్తారు, మళ్ళా కింద గిరికలు తిరుగుతుంటాయి, అప్పుడే కరెంట్ పుడుతుంది. నాకు ఎరకాయని మొత్తం ఎరకాయిందాక. తలకాయ చెప్పేది ముందుగల్లా. ఇగో అక్క రోడ్ల ఫంట్ తంపాలు ఉన్నాయా, అవిటకు పెద్ద పెద్ద చెత్త కుండీలు కట్టాలి, మళ్ళీ ఆ చెత్త అంతా కిందికి వస్తుంటే గిరికలు తిరుగుతుంటాయి కదా, మస్తు కరెంట్ వస్తుంది. ఇక తంపాల మీద లైట్ బుగ్గలు అక్క, తెల్లగా మస్తు వస్తుంది కరెంట్. ఇట్లా మిషన్ల మీద కాదు, నీ తలకాయ మీద వారవయ్యాలి, గప్పుడైతే నీ దమకెలుగుతుంది. ఏంటిది నా నెత్తి మీద చెత్తేస్తావాక? ఇగో మంచిగా చెప్తున్నా చూడు, మళ్ళీ డబ్బాకు డబ్బా తెచ్చి మన ఇంట్లో గుమ్మరిస్తా, నీకే మంచిగా అవుతుందా అప్పుడు. అక్క నిజంగానే నా నెత్తిలో కరెంట్ వస్తుందా? రామచంద్ర, ఎడ దొరికినవురా నాయన? దొరికినాను. నువ్వే దొరికినావా అంట అక్క, రైలు డబ్బాలా పెద్దమ్మ చెప్పింది నాకు. నీ మూతి, చెత్త కరెంట్ అని నాకు చెమటలు తెప్పిస్తున్నావు. ఏంటి కాక అట్లా అంటున్నావు, నా మూతి ముద్దుకోలేదా? మరి లేకపోతే ఏంది చెప్పు, చెత్తతోని కరెంటు ఎట్లా పడితే అట్లనే తయారు చేయరు. మళ్ళీ ఎట్లా చేస్తారా అక్క, నాకని ఎక్కువ తెలుసా నీకు? ఊకే ఫన్ చేసుకుంటుంటే రీఛార్జ్ చేస్తున్నావు. నీకే తెలుసు కానీ ఇగో చెత్త అంతా ఏరకపోయి పొడి చెత్త తడి చెత్త అని ఏరు చేసి మిషన్ లేచి దాన్ని బగ్గ మంట పెట్టి కాలిస్తే గప్పుడు కరెంటు తయారైతుంది. సత్యంగానా మిషన్లేసి తయారు చేస్తారు? మళ్ళీ మిషన్లకు ఇటువంటివి ఎన్ని డబ్బాలు వేయాలక్క? హైదరాబాద్ లో రోజుకు 1100 లారీల చెత్త వెళ్తుంది, దాంతో మొత్తం ఓ 10,000 ఇళ్ళకి సరిపడా కరెంటు తయారు చేస్తారట మున్సిపాలిటీ వాళ్ళు. కొడుకో కొనలేదు నాయన, సోమేశం సార్కి ఏం తెలివున్నదక్క. ఇంటి ముందల చెత్తేసేమో పన్నులు కట్టించుకున్నాడు, ఇండ్ల చెత్తేది కరెంటు తయారు చేపిస్తున్నాడు, మస్తున్నది ఫిలాను. ఇగో గిట్ల చేస్తే సర్కార్కు 2 కోట్ల ఖర్చు తప్పుతుంది, డంపింగ్ యార్డ్ల పక్క పొంటుండేటోళ్లకు రోగాల బాధ తప్పుతుంది. రోగాలు అసలుకే రావా, గట్లెట్లా తప్పుతుందక్క? తమ్మి, కరెంటు తయారు చేసే కంపెనీ చెత్తను కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకుపోతుంది, సచ్చా కరెంట్ వస్తుంది, సచ్చా హైదరాబాద్ అవుతుంది. అక్క మనం కూడా సెంతకా ఫ్లాట్ తీసుకుందామా, మస్తు పైసలు వస్తాయి. అద్దు తమ్మి అద్దు, మనకు కరెంటు చాలు, కాంట్రాక్ట్ అద్దు. ఎందుకక్క, నేను పుట్టిస్తావు కరెంటు. ఇగో మనం ఫ్లాట్ పెట్టి కరెంటు తీసినాం అనుకో, అంగట్లా అమ్మక రావచ్చు, మళ్ళీ ఆనే చెత్తేరక రావచ్చు, మస్తు దొరుకుతుంది అక్క. కరెంటు బిల్లు కూడా ఉండాలి మన ఇంటికి. ఏమద్దు తమ్మి, బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ ప్రయోగాలు ఆపి చేతులు కడుకొని ఇంటికి రా, నీకోసం అంబలు తెచ్చిన. వస్తున్నా అక్క, నిజంగా తెచ్చినావా? అవ్వా చిర్రట్లా కరెంటు రాకఫాయరా.